యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. దీపక్, ఏంటిది? మందారాన్ని ఎందుకు బలవంత పెడుతున్నావు? బలవంతం పెట్టడం లేదు రూపా, మానవత్వం చూపిస్తున్నాను. పాపం తను ప్రెగ్నెంట్ కదా, జ్యూస్ తాగితే ఎనర్జీ వస్తుందని ఆఫర్ చేస్తున్నాను. పాపం తను వద్దని మొండికేస్తుంది. నీలో ఎంత మానవత్వం ఉందో నాకు తెలీదా? జ్యూస్ అంటే పడదని చెప్తుంది కదా, కావాలంటే నువ్వే తాగే. ఏంటో మంచికి రోజులు లేకుండా పోయాయి. ఏంటి మందారం ఇది? దేని గురించమ్మా మీరు అడిగేది? ఏమీ తెలియనట్టు నటించకు. ఇప్పటికైనా చెప్పు, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రెవరు? చెప్పు మందారం, ఇప్పటికైనా నిజం చెప్పు. నీకు నీ బిడ్డకు న్యాయం జరిగేలా చూసే బాధ్యత నాది. ఈ రూపా రాజుగాడు నా మీద డౌట్ పట్టమేంటి? నా దరిద్రం కాకపోతే. నువ్విలా మౌనంగా ఉంటే నాశనం అయ్యేది నీ జీవితమే. అమ్మా దయచేసి నన్నేం అడగండి, నేనేమి చెప్పలేను. మందారం, మందారం! అమ్మో, అయినా ఈ రూపేంటి ఇలా తయారైంది? నా ప్రతి అడుగుని అనుమానిస్తుంది. ఇక అస్సలు ఆలస్యం చేయకూడదు. ఏదో ఒకటి చెప్పి మందారాన్ని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, అబార్షన్ చేయించాలి. అమ్మా నేను బయలుదేరుతాను. అట్టగిరా నాయనా, వెళ్ళొస్తానా? ఒరే అయ్యా, నీ బండి బ్రహ్మాండంగా గడిగేశాను. ఇవన్నీ మీకెందుకు, నేను చేసుకుంటా కదా. మాఘమాసం ఎప్పుడొస్తుందో మౌన రాగాలెండి నాలో. నువ్వు వెళ్ళిపోయావేమోనని భయపడ్డా. ఇప్పుడే వెళ్తున్నాను. ఉండు, ప్రసాదం తినిపిస్తా. నేను తినిపిస్తే ఏమైతుందో? తినడం రాని వాళ్ళకి తినిపించాలి. అత్తయ్య, రాజు పేరు మీద నా పేరు మీద పూజ చేయించిన. మంచిదమ్మా. రాజు రాజు ఆగాగు, ఆగు, ఆగాగు, నేను ఎదురొస్తా ఉండు. అవన్నీ పెళ్ళయ్యాక, ఇప్పుడు నన్ను వెళ్ళను. ఉండమంటూ ఉరుకుతావేంది? జరాగు. రైట్ రైట్, ఇప్పుడు రా. బాయ్ బాయ్. అబ్బా, రాజంత బాగుంటాడే. అవును, మన బస్తీలో రాజంత అందంగా తెలివైన వాళ్ళు ఎవ్వరూ లేరు. నేను లైనేసానే, అస్సలు పడలేదు. నేను కూడా లైనేశాను, కేరే చేయలేదు. ఏందే ఏమంటుండ్రు? నా రాజు గురించి ఏదేదో వాగుతుండ్రు. అబ్బా వదిలే రేణుకా. అస్సలు వదలా. నా రాజుకు నువ్వు లైన్ వేస్తావా? జడగోసి సౌరాలను కమ్మేస్తా. నువ్వేందే, నువ్వు కూడా రాజుకు లైన్ వేసినవా? ముక్కు కోసి కాకులకి గద్దలకి వేస్తాను. అబ్బా చెవి నొప్పి, వదులు రేణుకా. ఇంకోసారి రాజు గురించి ఏమన్నా మాట్లాడతారా? ఇంకేంటి, నువ్వు ఎగరేసుకుపోయావు కదా, నీకేం అడ్డురాంలే. మా రాజు ఎవరికి పడలేదు. మా రాజు ఏంది, మా రాజు? వదిలే రేణుకా. ఇగో ఇంకోసారి మా ఇంటి ముందు కనిపించాలే, మూతి పళ్ళు రాలగొట్టి చేతులు పెడతా. పోండ్రి. అబ్బా, ఇంకొకసారి ఇటొచ్చారో చంపేస్తాను. పారాయి కన్ను పడనివ్వట్లా? ఏటి పిల్ల పెళ్లి కాకముందే మన రాజు కోసం ఇలా గొడవ పెట్టేసుకుంటున్నది? ఆడపిల్లలు అంతేనయ్యా, నచ్చినోడిని ఇంకో ఆడపిల్ల సుత్తే ఊరుకుంటారేటి? మన పెళ్ళైన కొత్తలో ఎదురుండి సుబ్బులు పూలెట్టుకుని నువ్వెప్పుడు బయటకు వస్తావని ఎదురు చూడలేదేటి? అప్పుడు నువ్వు మాత్రం ఊరుకున్న వేటి? సీపిరి కట్ట తిరగేసి ఈదులో నుంచి ఎల్లగొట్టలేదు. అవునయ్యా,
రేణుకు కూడా అంతే. పాపం ఏటమ్మా వాళ్ళని అలాగే బెదరగొట్టినావు? మన రాజును చూడటం కోసం వాళ్ళు అక్కడ దుకాణం పెడుతూ చూస్తూ ఊరుకోమంటావా? రేణుక, నీకు అట్లాంటి భయాలేం అక్కర్లేదు. నా కొడుకు శ్రీరామచంద్రుడు. అందుకే గా సుప్పనతి సూర్పలక్కల ముక్కు చెవులు కోస్తానని వార్నింగ్ ఇచ్చిన మామా. అట్టుంటది మనతోని. మాఘమాసం ఎప్పుడొస్తుందో. మెళ్ళు 3 ముళ్ళు పడే వరకు ఆ రూపని జాగ్రత్తగా ఓ కంట కనిపెడుతూ ఉండాలి. అసలే దానికి ఇష్టం లేకుండా పెళ్లి కొప్పించాం. పెళ్ళయ్యేంత వరకు దానికి నాలో లేని మంచితనాన్ని చూపిస్తాను. జుట్టు చేతికందాక దాని అహంకారాన్ని కాలు కింద నల్లిని నలిపినట్టు నలిపేస్తాను. రూపా, ఏంటత్తా? నాకు కొంచెం కాఫీ తీసుకొస్తావా? టాబ్లెట్స్ వేసుకోవాలి. అదేంటోనమ్మా, టాబ్లెట్స్ వేసుకున్నాక నోరంతా చేదుగా అయిపోతుంది. కాఫీ తాకపోతే ఉండలేను రూపా. పిచ్చి పిల్ల, గుండె నొప్పంటే నిజంగానే నమ్మేసింది. దీని బాబే నమ్మేశాడు. పిల్లకాకి ఇదెంత? తీసుకోండత్తా. థ్యాంక్స్. అదెందుకమ్మా? ఏ టాబ్లెట్ వేయాలో చూస్తున్నానత్తా. నాకు తెలుసు, నువ్వు వెళ్ళు. వెళ్ళమ్మా. అమ్మాయి గారు, ఏమైంది? ఎందుకంత కంగారుగా వెళ్తున్నారు? నీకు ఒక విషయం చెప్పాలి రాజు. దేని గురించి అమ్మాయి గారు? మా అత్తయ్య మెడిసిన్స్ వాడటం లేదు. టాబ్లెట్స్ వేసుకుంటున్నట్టు నటిస్తోంది. ఏమంటున్నారు అమ్మాయి గారు? నిజం రాజు, ఎవరు చూడకుండా మెడిసిన్స్ ని విండోల నుంచి బయటికి విసిరేస్తోంది. రా చూపిస్తా. ఇవి 2 రోజులు వాడాల్సిన మెడిసిన్స్ రాజు. డాక్టర్స్ రాసిచ్చిన మందులు మా అత్తయ్య ఎందుకు వాడడం లేదు? అంటే తనకి వచ్చిన గుండె నొప్పి అబద్ధమా? నాకేదో అనుమానంగా ఉంది రాజు. మీరు చెప్పింది కరెక్టే అమ్మాయి గారు. జరుగుతున్నవి గమనిస్తుంటే మీ అత్తయ్య గారు ఏదో నాటకం ఆడుతున్నారని నాకు డౌట్గా ఉంది. కేవలం తన కొడుక్కి మీకు పెళ్లి చేయడం కోసమే ఈ డ్రామా అంతా నడిపిస్తుందేమో అనిపిస్తోంది. పాపం పెద్దయ్య గారు ఇదంతా నిజమే అని నమ్మేసి మీ అత్తయ్య గారికి మాట ఇచ్చేశారు. ఇప్పుడు ఏం చేద్దాం రాజు? మీ అత్తయ్య గారు ఆడుతున్నది నాటకం అని నిరూపించగలిగితే పెద్దయ్య గారు మీ పెళ్లి క్యాన్సిల్ చేస్తారు. ముందు మీ అత్తయ్య మెడికల్ రిపోర్ట్స్ ఎక్కడున్నాయో చూడండి. అవి తీసుకెళ్లి డాక్టర్ గారికి చూపిస్తే బండారం మొత్తం బయటపడుతుంది. ఆ రిపోర్ట్స్ ఎక్కడున్నాయో నాకు తెలుసు రాజు. పద.
ఎందుకు దీపక్ బాబు మీరింత ఇబ్బంది పడుతూ నన్ను హాస్పిటల్కి తీసుకురావడం? నా కొంట్లో తేలిగ్గానే ఉందని చెప్పాను కదా. పిచ్చి మందారం, నువ్వు బాగుంటే సరిపోతుందా? కడుపులో ఉన్న నా బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా. ఇక్కడ డాక్టర్స్ అన్ని రకాల పరీక్షలు చేసి లోపల బిడ్డ పరిస్థితి ఎలా ఉందో చూస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందుగానే తెలుసుకొని క్లియర్ చేస్తారు. ఓహో, మనకి పుట్టబోయే బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి కదా. మీదెంత మంచి మనసు దీపక్ బాబు. నిన్ను నమ్మించాలంటే నా తల ప్రాణం తోక్కొస్తుంది. మీ పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది దీపక్ బాబు. అటు మీ అమ్మగారి మాట కాదనలేక, ఇటు నా మీద ప్రేమని చంపుకోలేక మీరెంత మదన పడుతున్నారో నేను అర్థం చేసుకోగలను బాబు. నీ మీద నాకు ప్రేమంటే పిచ్చిదానా. వాడుకొని వదిలేయటం నా పాలసీ. నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అభిమానంతో కాదు, అబార్షన్ చేయించడానికి. నీకు అబార్షన్ చేయించేస్తే నాకింక ఏ టెన్షన్ ఉండదు. రూపతో నా పెళ్లికి అడ్డుండదు. నువ్వు ఇక్కడ కూర్చో, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. అలాగే. డాక్టర్ గారిని కలవాలి. ఏ డాక్టర్ని కలవాలనుకుంటున్నారు సార్? ఐ మీన్ ఏ స్పెషలిస్ట్ సార్? గైనకాలజిస్ట్. ప్రాబ్లం ఏంటి సార్? నా భార్యకి ప్రెగ్నెన్సీ. ఓకే, ఈ ఫామ్ మీద మీ ఇద్దరు సంతకాలు పెట్టండి. మందరం, ఈ ఫామ్ మీద సంతకం పెట్టు. నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో. సార్ మీరు కూడా సంతకం పెట్టండి. అమ్మో, సంతకం పెడితే ఇంకేమన్నా ఉందా? రేపెవరైనా ఎంక్వైరీ చేస్తే అడ్డంగా దొరికిపోతాను. సారీ. వేలిముద్ర. ఎంతోమంది తెలిసిన డాక్టర్స్ ఉన్నా కూడా ఈ పని వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఎలాగోలా మేనేజ్ చేసి ఈ పూటే ఆపరేషన్ చేయించేసేయాలి. ఏ డాక్టర్ని కలుద్దాం రాజు? ఇంకెవరిని కలుస్తాం అమ్మాయి గారు? కార్డియాలజిస్ట్నే కలుద్దాం. ఈ రిపోర్ట్స్ ఆయనకి చూపిస్తేనే మనకు నిజం తెలుస్తుంది. సరే పద. అక్క, నీకెన్నో నెల? 8వ నెల. అవునా? ఒంట్లో ఎలా ఉంటుంది? బానే ఉంటుంది. బానే ఉంటుందమ్మా. మందారం, ఏంటి మందారం, నువ్వు ఒక్కదానివే వచ్చావా? అవును రాజన్న. నువ్వు అసలే ఒట్టి మనిషివి కాదు. దారిలో కళ్ళు తిరిగి పడిపోతే నీ పరిస్థితి ఏంటి? నన్ను అడిగితే నేను తీసుకొస్తాను కదా. నాకేదో డౌట్గా ఉంది రాజు. మందారానికి తోడుగా తన లవర్ కూడా వచ్చుంటాడు. ఓరి దేవుడా, వీళ్ళు కూడా ఇదే టైంలో హాస్పిటల్కి రావాలా? ఇప్పుడు కానీ వీళ్ళు దీపక్ బాబుని చూస్తే కొంప ములుగుతుంది. దీపక్ బాబుకి సమస్య అవుతుంది. మాట్లాడవేంటి మందారం? నేనొక్కదానే వచ్చానమ్మా. సరే, ఇంట్లో అంటే అందరి ముందు చెప్పడానికి భయపడి ఉంటావు. ఇప్పటికైనా నిజం చెప్పు మందారం. నీ ప్రెగ్నెన్సీ కారణం ఎవరు?
దయచేసి ఇప్పుడు నన్నేం అడగకండమ్మా. సమయం వచ్చినప్పుడు వివరాలన్నీ నేనే మీకు చెప్తాను. అమ్మాయి కాదు గారు, తనకి చెప్పడం ఇష్టం లేనప్పుడు బలవంతం చేయడం అనవసరం. పదండి మనం వెళ్దాం. జాగ్రత్త మందారం. సరే అన్నా. ఇదేంటి, నా మెడికల్ రిపోర్ట్స్ కనపడడం లేదు. ఇక్కడే కదా పెట్టాను. ఎవరు తీసుంటారు? అసలు నన్ను అడగకుండా తీసే అవసరం ఎవరికుంటుంది? అదెందుకమ్మా? ఏ టాబ్లెట్ వేయాలో చూస్తున్నానత్తా. నాకు తెలుసు, నువ్వెళ్ళు. కొంపదీసి ఆ రూపకేమైనా డౌట్ వచ్చి నా రిపోర్ట్స్ తీసుకెళ్ళిందా? ఈ ఫోన్ ఒకటి. చెప్పు మమ్మీ. ఎక్కడున్నావురా? పని మీద ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చాను. చెప్పు మమ్మీ. కొంప మునిగిందిరా. ఏమైంది మమ్మీ? నా మెడికల్ రిపోర్ట్స్ కనిపించడం లేదు. సరిగ్గా చూసావా? మొత్తం చూశాన్రా. కావాలని ఎవరో తీశారు. ఇంకెవరు తీస్తారు? నీ మీద నా మీద డౌట్ పడేవాళ్ళు ఆ ఇంట్లో ఇద్దరు ఉన్నారు. ఆ రాజు, రూప వాళ్లే తీసుంటారు. నా అనుమానం కూడా అదేరా. మెడికల్ రిపోర్ట్స్ ఖచ్చితంగా వాళ్లే తీసుంటారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయబోతున్నారో నాకు అర్థం కావడం లేదు. వాళ్ళు కనుక ఆ రిపోర్ట్స్ తీసుకొనుంటే వాళ్ళు తీసుకొని డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్తారు. వాళ్ళ రిపోర్ట్స్ని ఏ డాక్టర్స్కి చూపించినా నేను ఆడుతున్న నాటకం గురించి తెలిసిపోతుంది కదరా. టెన్షన్ పడకు మమ్మీ. నేనిప్పుడే హాస్పిటల్కి వెళ్తాను. డాక్టర్తో మాట్లాడి మేనేజ్ చేస్తాను. నువ్వు కూల్గా ఉండు. త్వరగా ఏదో చెయ్యరా. ఈ రూప చూడ్డానికి అమాయకురాల్లా ఉంటుంది కానీ ఇది మామూలు ఆడది కాదు, అసాధ్యురాలు. ఆ రాజుగాడు గుండెలు తీసిన బంటు ఇద్దరికిద్దరూ కరెక్ట్గా సరిపోయారు. మమ్మీ కరెక్ట్గానే ఊహించింది. ఇప్పుడు గనక రిపోర్ట్స్ డాక్టర్కి చూపిస్తే వీళ్ళకి నిజం తెలిసిపోతుంది. మమ్మీ ఆడుతున్న నాటకం గురించి అర్థమైపోతుంది. నా పెళ్ళి పెటాకులవుతుంది. నో, అలా జరగడానికి వీల్లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, టెల్ మీ వాట్స్ ద ప్రాబ్లం? సార్, ఈ రిపోర్ట్స్ ఒకసారి చూడండి. మా అత్తయ్య గారికి హార్ట్ అటాక్ వచ్చిందంటే మేము నమ్మలేకపోతున్నాం. ఆ రిపోర్ట్స్లో ఏముందో చెప్పండి సార్. రిపోర్ట్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. పేషెంట్కి వచ్చింది సివియర్ హార్ట్ అటాక్. నాకు ఆపరేషన్కి టైం అవుతుంది, ప్లీజ్.
అత్తయ్యకి నిజంగానే హార్ట్అటాక్ వచ్చిందా? మనం ఊహించింది కరెక్ట్ కాదన్నమాట. అమ్మయ్యా, అమ్మ విషయంలో మాత్రం తప్పించుకోగలిగాం. అమ్మో మందారం,